ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామములో మీ పాసని చేరి వందనం చెల్లిస్తుంటున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసమైన తండ్రి, అద్భుతాశ్చర్య కార్యములు చేయ గొప్ప దేవుడు, సింహాసనము దాసుడు అయిన మా తండ్రి, ధవలవర్ణ రత్నవరుడు, అతి కాంక్షణీయుడ, అతి ప్రియుడు అయిన తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాం. ఎంతైనా నమ్మదైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, నిత్యుడు తండ్రి, సమాధానకరుడు అయిన మా ప్రియ ప్రభువా, నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. ఈ దినం ప్రేమించి జ్ఞాపం చేసుకుని సంగముగా నీ సన్నిధిలో ఆరాధించుట కొరకై ప్రభువా మీరు మమ్మల్ని సమకూరుస్తున్నందుకే నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. గత దినముల నుండి మా ప్రభువా మాకు నాయన మీరు ఇచ్చిన వర్షములు బట్టి కూడా నీకు వందనములు. ఎన్నో చోట్ల కొంత నష్టము ప్రభువా, మరి బిడ్డలు నివాసంగా ఉండడానికి కొరకు కూడా ఎంతో ఇబ్బందులుగా ఉన్నప్పటికీ మీరు తోడుగా ఉండి సహాయం చేయండి ప్రభువా, కృప చూపించము ప్రభువా. మరి వరద, వాటర్, మరి నీరు నాయన వీటన్నిటిలో ప్రభుత్వ యంత్రాంగం ఎంతో పని చేయించుంటుండగా మీరు తోడుగా ఉండి సహాయం చేయండి ప్రభువా, కృప చూపించు. ఈ ఉదయకాలం ప్రేమించి జ్ఞాపం చేసుకుని నీ ఇంటిని మరి శుభ్రం చేయట్లో, పని చేయట్లో నీ బిడ్డలు మాకు మీరు తోడుగా ఉండి సహాయం చేసినారు. అందుకై నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రభువా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి గణపరచుటకు సహాయం చేయండి. వాయిద్యముల ద్వారా మీరే మహిమ పొందండి, పాటల ద్వారా, వాక్యం ద్వారా అన్ని విధాలుగా మీరే మహిమ పొందవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. ఎంతైనా నమ్మదైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, స్తుతులకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనం చెల్లిస్తూ ఈ సమయాన్ని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్చు నాయన. మీరు ఆకలి కొరకు మిమ్మల్ని సిద్ధపరుస్తూ రండి మా తండ్రి. నిన్ను ఆరాధించడం కొరకే సార్వత్రిక సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ నీ దాసులు వాక్య పరిచయ నిమిత్తమై నాయన మరి సిద్ధపడి ఉన్నారు బిడ్డల్ని, అలాగే నాయన విశ్వాసులను అందరిని కూడా మీరు సమకూరుస్తూ రావాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. వందనము చెల్లిస్తూ ఈ సమయాన్ని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పచ్చు. అమూల్యం రక్త ప్రోక్షణ తెచ్చుకుంటే యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇది ఏంటి నేను రాసింది లేదు, పోయిందేటో. మనం పాట పాడుకుందాం. సమయంలో పాట సంఖ్య 159, ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి. 159 పాత పుస్తకంలో ఉన్నట్టయితే 157. ప్రేమ
చూపి నెరవేర్చేతన నిబంధనను త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చేతన నిబంధనను మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించెను మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించెను మనలను ప్రేమించెను ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను సిలువపై అర్పించెను శాశ్వత ప్రేమ చూపించెను సిలువపై రుజువు గావించెను శాశ్వత ప్రేమ చూపించెను సిలువపై రుజువు గావించెను తన రక్తముతో పాపులనెల్లా శుద్ధుల చేసెనుగా తన రక్తముతో పాపులనెల్లా శుద్ధుల చేసెనుగా శుద్ధుల చేసెనుగా ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను సిలువపై అర్పించెను తండ్రి వలెనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను తండ్రి వలెనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను ఎవరు పాపము ఒప్పుకొందురో వారిని క్షమించును ఎవరు పాపము ఒప్పుకొందురో వారిని క్షమించును వారిని క్షమించును ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను సిలువపై అర్పించెను మా జీవితములా మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా మా జీవితములా మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను స్వాస్థ్యము దయచేసెను ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను
అర్పించి ప్రభును స్తుతింతుము. ఆత్మ శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతుము. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. ఎల్లప్పుడూ ప్రభుకే. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. రెండు 201 పాట పాడుకుందాం. ఆరాధనకు యోగ్యుడు. రెండు 199 పాత పుస్తకంలో 199 ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతములకు పాత్ర. ఆరాధనలకు ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. భరించితివి నా రోగములన్, భరించితివి నా వ్యసనములన్, భరించితివి నా రోగములన్, భరించితివి నా వ్యసనములన్, అరిగితివి నాకై కలువరికి, అరిగితివి నాకై కలువరికి, పరిహారించితివి పాప శిక్షను, పరిహారించితివి పాప శిక్షను. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నా అతిక్రమములకై గాయపడి, నా దోషములకై కోట
కొట్టబడి నా అతిక్రమములకై గాయపడి నా దోషములకై కొట్టబడి చిందిన సిలువా రక్తములో చిందిన సిలువా రక్తములో నా దారిద్రము తొలగించితివి నా దారిద్రము తొలగించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు నశించిన నన్ను వెదకితివి నశించిన నన్ను లేపితివి నశించిన నన్ను వెదకితివి నశించిన నన్ను లేపితివి నా శాపమును చూపించితివి నా శాపమును చూపించితివి నీ శాంతముతో ప్రేమించితివి నీ శాంతముతో ఇంచితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతం పాత్రుడవు స్తుతి గీతం ఉలకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజింతును ప్రభు యేసు నిన్ను పూజింతును మనసార నిన్నే కీర్తింతును మనసార నిన్నే కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు నా అతిక్రమములకై గాయపడి నా దోషములకై కొట్టబడి నా అతిక్రమములకై గాయపడి నా దోషములకై చిందిన సిలువా రక్తములో చిందిన సిలువా రక్తములో నా దారిద్రము తొలగించితివి నా దారిద్రము తొలగించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతములకు పాత్రుడవు స్తుతి గీతములకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజింతును ప్రభు యేసు నిన్ను పూజింతును మనసార నిన్నే కీర్తింతును మనసార నిన్నే కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు పాట సంఖ్య శ్రమలను పొందితివో చిన్న పుస్తకంలో 24వ పాట చిన్న పుస్తకంలో 24
శ్రమలను పొందితివా నా పాపములకై, శ్రమలను పొందితివా కఠినమైన కలువరి సిలువలో, కఠినమైన కలువరి సిలువలో వేదన పొందితివా, బాధను పొందితివా, వేదన పొందితివా నాకై, బాధను పొందితివా, శ్రమలను పొందితివా నా పాపములకై, శ్రమలను పొందితివా తప్పిన గోరెగా నుంటిని నేను, నన్ను వెదకవచ్చితివా, తప్పిన గోరెగా నుంటిని నేను, నన్ను వెదకవచ్చితివా కఠిన మార్గమునా నాకై, కలువరి సిలువలోనా, కఠిన మార్గమునా నాకై, కలువరి సిలువలోనా శ్రమలను పొందితివా నా పాపములకై, శ్రమలను పొందితివా తప్పిన కుమారుని గానుంటిని, కలువరిలో నన్ను చూచి, తప్పిన కుమారుని గానుంటిని, కలువరిలో నన్ను చూచి, కరములు చాచితివి నాకై, నన్ను దరి చేర్చితివి, కరములు చాచితివి నాకై, నన్ను దరి చేర్చితివి, శ్రమలను పొందితివా నా పాపములకై, శ్రమలను పొందితివా నా పాపములకై, కలువరి సిలువలో నీ రక్తము కార్చితివి, నా పాపములకై, కలువరి సిలువలో నీ రక్తము కార్చితివి, కఠిన పాపములన్ నీదు రక్తముతో కడిగితివి, కఠిన పాపములన్ నీదు రక్తముతో కడిగితివి, శ్రమలను పొందితివా నా పాపములకై, శ్రమలను పొందితివా ఆరాధింతును ఆత్మదేవా సత్యముతో, ఆరాధింతును ఆత్మదేవా ఆత్మతో సత్యముతో, ఆత్మదేవుడవని నిన్ను పూజింతును నిరతం, ఆత్మదేవుడవని నిన్ను
కఠినమైన కలువరి సిలువలో, కఠినమైన కలువరి సిలువలో వేదన పొందితివా, నాకై ఆదను పొందితివా, వేదన పొందితివా, నాకై ఆదను పొందితివా, శ్రమలను పొందితివా, నా పాపములకై శ్రమలను పొందితివా. మనము ప్రభును ఆరాధించుటకై దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. కీర్తనలు 118వ అధ్యాయము. కీర్తనలు 118, 24వ వచనం నుండి చివరి వరకు మనము మార్చి చదువుకుందాం. కీర్తనలు 118వ అధ్యాయము 24వ వచనం నుండి చివరి వరకు మనం మార్చి చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించెదము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. చాలు. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనము చెల్లిస్తుంటున్నాం. మా రక్షకుడు, మా దేవుడు, మమ్మల్ని ప్రేమించి జ్ఞాపం చేసుకొని ప్రభా ఈ లోకంలో తండ్రి మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకై మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తూ కొనియాడుచు వందనం చెల్లిస్తుంటున్నాం. ఈ దినం మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీరు ఇచ్చినటువంటి నూతనమైన దినమును బట్టి, ప్రభు దినమును బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రభా నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నాం. తండ్రి, నిన్ను గణపరచుట కొరకై, నిన్ను స్తుతించుట కొరకై మమ్మలను మీరు నీ సన్నిధికి నడిపించినందుకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఈ వర్షం బట్టి నీకు వందనాలు. మరి కొన్ని చోట్ల వారు ఆరాధించుకోలేనటువంటి పరిస్థితి నైనా, మరి వాటర్ అంతా కూడా నిండి ప్రభా ఇంకెంతో బాధలో ఉంటుండగా ఆ బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే ప్రభు చూపించు నీ సన్నిధి మాకు. చాలు. దేవుడు మనకు ఈ దినమును ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి దినం, ఆయన మనకు అనుగ్రహించినాడు కాబట్టి దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదమని చెప్పగలుగుతుంటున్నాం. ఈ యొక్క సంతోషము, ఈ ఉత్సాహము ఆయన ఇవ్వకపోతే మన స్వయాన మనం పొందలేము. కాబట్టి మన దేవుడు మనకు ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి ఈ దినం. అందుకని మరి దేవుడు ఇంకా మనకేమిచ్చినాడండి? 27వ వచనము. చాలు. యెహోవాయే మన దేవుడు, ఆయన మనకు ఏమిచ్చాడండి? వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. వెలుగు, ఆయన వెలుగు ఇవ్వకపోతే మనం ఈ లోకంలో వెలిగించలేం. అందుకని
మత్తయి సువార్త మత్తయి సువార్తలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దేవుడు వారికి వెలుగును అనుగ్రహించి ఉంటున్నాడు. చూడండి, మరి మత్తయి సువార్త 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. చాలు. ఇక్కడ మరి రోదన ధ్వని, మహా ఏడుపు ఇవన్నీ కూడా ఉండేను. కానీ యేసుక్రీస్తు యొక్క రాకడ ద్వారా, ఆయన వచ్చిన దాన్ని బట్టి మనకు ఈ లోకంలో దేవుడు ఆ ఏడుపు, బాధ, మరి చీకటి వీటన్నిటిలో నుండి కూడా మరి తొలగించినటువంటి స్థితిని మనం చూస్తుంటున్నాము. కాబట్టి దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. ఆయన మనల్ని వెలిగించినాడు. ఈ వెలుగు మరి మరి చీకటిగా ఉన్న స్థితి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క చీకటి బ్రతుకు నిర్గమకాండంలో మనం చూసినట్లయితే, దేవుడు ఇక్కడ ఆయన యొక్క బలిపీఠమును, లేకపోతే ఆయన యొక్క ప్రత్యక్షపు గుడారమును దేవుడు ఏర్పాటు చేసి అనుగ్రహించినటువంటి ఆ స్థితిలో దాంట్లో దేవుడు మరి మందస్సము పెట్టెను తయారు చేసినాడు. మందస్సం, ఈ మందస్సము దేంతో తయారు చేసినాడండి? ఆయన మందస్సమును 25వ అధ్యాయము నిర్గమ 25 10వ వచనం చూడండి. 25:10. చాలు. ఇక్కడ ఏమన్నాడు? ఒక మందసము పెట్టె తయారు చేయాలి. ఆ మందసము పెట్టె దేంతో తయారు చేయాలి? తుమ్మకర్రతో తయారు చేయాలి. ఈ తుమ్మకర్రను దాని యొక్క స్వభావము, దాని యొక్క విధానం అంతా కూడా ఎలా ఉంటుందంటే, తుమ్మకర్ర రూపం ఎలాంటిదండి? తుమ్మకర్రను చూస్తే ఎట్లా కనిపిస్తుంది? అది నల్లగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తుమ్మకర్ర దాని యొక్క మరి దానిని ఎంతోమంది ఎన్నో తోటలలో చెట్లు పెంచుకుంటారు, కానీ ఈ తుమ్మ చెట్టును పెంచుకోవడము మరి ఇష్టపడరు. కారణం ఏంటంటే, ఆ తుమ్మకర్ర అంతా కూడా ముండ్ల చేత, ఆ తర్వాత ఎక్కడో బయట అడవిలో పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ దాని రూపం చూసినట్టయితే అదెంతో మరి నల్లని స్థితిలో ఉంటూ ఉంటున్నది. అయితే ఇక్కడ దేవుడు దానితో చేయమన్నాడు. తుమ్మకర్రతో అది ఆ మందసము, ఆ పెట్టెను చేయాలి. ఈ తుమ్మకర్ర యొక్క స్వభావము, దాని యొక్క రూపం అంతా కూడా దేవుడు మనకు ఆయన మందసము తయారు చేసిన తర్వాత దాన్ని చూసినప్పుడు అది ఎలా ఉండాలని చూశాడంటే, 11వ వచనం అన్నాడు కదా, మేలిమి బంగారము రేకు చేత పొదిగింపవలను. మేలిమి బంగారం ఎక్కడ? లోపల బయట అన్ని చోట్ల దాన్ని ఏం చేయాలి? బంగారం రేకును పొదిగించాలి. అప్పుడు అది చూసినప్పుడు మరి అది ఎలా కనిపిస్తుందండి?
బంగారము పెట్టెలాగా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం బంగారమే. తన లోపల స్థితి అస్సలు కూడా కనబడదు. ఇక్కడ దేవుడు కూడా మనల్ని ఈ తుమ్మ కర్ర లాంటి స్వభావము కలిగినటువంటి మనల్ని ఈ తుమ్మకర్ర లాంటి స్వభావం ఏంటంటే ఎంతో నల్లని ఆ స్థితి, ఆ తర్వాత దాన్ని ఎవరు కూడా ఇష్టపడాలన్నటువంటి ఆ స్థితిలో మరి ఉన్నదన్నట్టు. ఏంటిది? ఆ తుమ్మకర్ర. కాబట్టి ఆ తుమ్మకర్రను దేవుడు దాన్ని ఏర్పాటు చేసుకుని దాని యందు మరి ఇష్టము కలిగి దాని ద్వారా మందసము చేయించుకున్న వలనని మరి ఆశపడినాడు. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్న మనల్ని, అందుకని పరమగీతంలో తను ఏమంటుందంటే, పరమగీతం 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. చాలు. ఇక్కడేమన్నాడు? నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడకుడి, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలని చెప్తుంది. కాబట్టి ఇక్కడ తన యొక్క నలుపు స్థితిని బట్టి చిన్న చూపు చూసేటువంటి స్థితిని మనం చూస్తుంటున్నాం. మనలో కూడా ఈ యొక్క పాపపు స్థితి ఇవన్నీ కలిగి ఉన్న మనం కూడా ఈ లోకంలో నల్లని ఆ స్థితి కలిగి ఉన్నటువంటి దాన్ని మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు మన యొక్క స్వభావము, మన యొక్క నల్లని స్వభావము, మన యొక్క జీవితము ఎలా ఉన్నది, ఎలా ఉండే మన యొక్క నల్లని స్థితి, మనము అట్టి పాపులమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలా ప్రేమించిన, నల్లదాననైనను నల్లని దానిగా నీవు నేను ఉన్నప్పటికీ హృదయాంతరంగము మనల్ని ప్రేమించినటువంటి జీవితం. మన యొక్క నల్లని స్థితి ఏ రూపకంగా ఉన్నాయంటే నిర్గమకాండం 32లోని మనం చూద్దాము. నిర్గమకాండం 32 నల్లని యొక్క స్థితిని మనం చూసినట్టయితే 32 నిర్గమ 6వ వచనములో చూడండి. చాలు. అయితే ఇక్కడ పైన సంగతులన్నీ కూడా బహుశా మీకు తెలిసి ఉన్నది. కారణం ఏంటంటే వారు కేవలము మోషే దేవుడు వారిని ప్రజల్ని ఐగుప్తు నుండి ప్రజల్ని నడిపిస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ మోషే తను కొండ మీద నుండి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైనందుకు వీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మరి బలులు నడిపిస్తూ ఉంటున్నారు. ఇక్కడ మరి ఒక దూడను తయారు చేసుకొని, అనగా మరి దేవునికి చెడిపోయినటువంటి స్థితి కలిగిన వారుగా. అందుకనే వారు ఏం చేస్తున్నారంటే ఇదే కరెక్ట్గా అనుకొని వారు దహన బలులు సమాధాన బలులు అర్పించు, తర్వాత జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచి. కాబట్టి వారు తింటున్నారు, త్రాగుతున్నారు, ఆడుతున్నారు, కానీ వారు ఎలాంటి నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగక వారు ఇదే నిజమైనటువంటి వాడని ఒక పోత పోసినటువంటి దూడ ఎదుట వారు చేస్తుంటున్నారు. 4వ వచనం అంటాడు ఆ మాట చూడండి. 4వ వచనం చాలు. ఏం చేశారు? వారు పోత పోసినటువంటి దూడగా చేశారు. చేసిన తర్వాత చదవండి అట్నే. చాలు. చూసారా వారు ఏం చేస్తున్నారు? ఇదే దేవుడు పోత పోసినటువంటి ఆ యొక్క దూడను వారు ఇదే దేవుడిగా మరి అనుకుంటూ వారు ఏం చేస్తున్నారంటే దాన్ని ముందు తినచ్చు, త్రాగుచ్చు, మరి ఆడుతూ ఈ రీతిగా చేస్తుంటున్నారు. అనగా నల్లని స్థితి దేవుని దృష్టిలో, పాడైనటువంటి స్థితి దేవుని దృష్టిలో. 7వ వచనం ఏమన్నా చూడండి.
ఉమ్. చాలు. ఈ నీ ప్రజలు ఏమయ్యారండి? చెడిపోయినారు. చెడిపోయినటువంటి స్థితి. ఈ చెడిపోయినటువంటి స్థితిలో వారున్నారు. ఈ నల్లని ధనము, లేకపోతే తుమ్మ చెట్టు అడవిలో పెరగబడడం, దానికన్నీ కూడా మొండ్లు, ఇవన్నీ కూడా చూసినట్టయితే తుమ్మ చెట్టును ఎవరు కూడా ఎక్కువగా ఇష్టపడలేనటువంటి స్థితి. కానీ ఆ ఇష్టపడలేనటువంటి స్థితిలో ఏముందంటే చెడిపోయినటువంటి స్థితి. ఈ మానవుడు ఎట్లా ఉన్నాడండి? చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత 9వ వచనం చదవండి. ఉమ్. ఉమ్. చాలు. ఈ ప్రజలు ఎలాంటి వారండి? లోబడనొల్లని ప్రజలు. అందుకనే చాలాసార్లు మనము మరి అన్ని విధాలుగా చాలా నాగరికత లేకపోతే కలిగి ఉంటాము, కానీ మరి లోబడే స్థితి అనేది మనలో కనిపించదు. లోబడని స్థితి. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉన్నామండి? లోబడనటువంటి స్థితిలో ఉన్నాం. లోబడలేనటువంటి స్థితి. అందుకనే దేవుడు ఇట్టి స్థితిలో ఉన్న మనల్ని తను ప్రేమిస్తూ వచ్చాడు. ఇంకేం చేశాడు చూడండి. ఇంకా ఎలా ఉంది ఈ నల్లని స్థితి? 25వ వచనం. చూసారా? విచ్చలవిడిగా తిరుగుతున్నారట ఈ ప్రజలు. ఏమైపోయినండి? విచ్చలవిడిగా. ఇదంతా కూడా ఎలాంటిది? ఒక తుమ్మకర్ర, నల్లని భయంకరమైనటువంటి, ఎవరు కూడా ఇష్టపడనటువంటి స్థితి. పరమగీతంలో ఆమె అన్నది కదా, నేను నల్లని దాన్ని నన్ను చిన్న చూపు చూస్తూ ఉంటున్నాను. కాబట్టి విచ్చలవిడితనం ఈ లోకంలో ప్రజల్లో కనబడేది ఏంటండి? విచ్చలవిడితనము ఎక్కువగా. ఆ తర్వాత మరి అంత మనం లోబడని వారు, లోబడనొల్లనటువంటి ప్రజలు. వీటన్నిటికీ ఏమైందంటే వారు చెడిపోయినటువంటి వారు. చెడిపోయినటువంటి స్థితి విన్నరా? కాబట్టి అలాంటి స్థితిలో మరి ఉంటూ వస్తున్నటువంటి ప్రజలు వీరెవరంటే, వీరు తుమ్మ చెట్టు అలాగే నల్లని స్థితిలో, ఎవరు ఇష్టపడనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. 31 చూడండి. 31వ వచనం. చాలు. ఈ పాడైపోయినటువంటి స్థితి, తినుచూ త్రాగుతూ అలాగే చెడిపోయి అలాగే లోబడనొల్లని వారుగా ఉండి విచ్చలవిడితనంతో ఉన్నటువంటి వీరికి వీటన్నిటి కలిపి ఒకే పేరు ఏంటంటే వారు గొప్ప పాపము చేసిరి. ఈ ప్రజలు ఎవరండి? గొప్ప పాపంలో ఉన్నటువంటి వారు. ఒక మనిషిని యొక్క జీవితంలో ఈ గొప్ప పాపము ఉండి ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించడానికి మనలో ఏ యోగ్యత లేదు. ఏ యోగ్యత లేనటువంటి స్థితిలో ఉన్నాం మనం. ఏ యోగ్యత లేదు. అందుకనే ఈ తుమ్మకర్ర యొక్క స్వభావం ఏంటంటే మానవ స్వభావానికి మరి చూపిస్తుంది. మానవుని యొక్క స్వభావం ఎలాంటిదండి? ఇలాంటిదే. మానవుని స్వభావం ఎలాంటిది? లోబడలేనటువంటి స్థితి. ఆ తర్వాత విచ్చలవిడితనం, తర్వాత తినటము, త్రాగటము, ఆడటము, అలాంటి స్థితి. వీటన్నిటిని కలిగి చెడిపోయినట్టు ఉన్నారు, లోబడని వారు. ఇలాంటి ఈ మానవ స్వభావంతో జీవిస్తున్నటువంటి వారిని ఉద్దేశించి ఒకే మాటగా ఆయన ఏం చేశాడు? గొప్ప పాపంలో ఉన్నారు. వీరు ఎక్కడున్నారండి? వీరందరూ చాలా గొప్పగా, నాకు అన్ని విధాలుగా ఎంతో
జ్ఞానము ఐశ్వర్యం వచ్చింది. కానీ దేవుని విషయంలో ఒకసారి మనం చూస్తే మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఏ రీతిగా ఉన్నాం అనేది మనం అందుకని దేవుడు ఏం చేశాడు, ఈ తుమ్మకర్రను ఏం చేశాడు, ఆయన ప్రేమించినాడు. ఈ తుమ్మకర్రతో నాకు ఏం కావాలో, ఒక మందసము పెట్టే కావాలి. ఆ మందసం పెట్టిని తీసుకుని ఇప్పుడు దైవ స్వభావం కలిగినటువంటి ఇదేంటిదండి, మేలిమి బంగారము పొదిగింప మేలిమి బంగారము. ఈ బంగారమును మనము ఈ లోకంలో దేనిగా చూస్తూ ఉంటాం, భావిస్తూ ఉంటాము బంగారాన్ని. మీకు ఇంకొకటి కూడా దాని గురించి బాగా చెప్తూ ఉంటారు. ఏంటంటే ఎక్కడంటే వివాహ సందర్భంలో మన వాళ్ళు చెప్పేది, అక్కడ ఒక దగ్గరే వాడుతూ ఉంటారు. నీవు ఏమైనా తెచ్చావా అని అడుగుతారు వాళ్ళు కదా. నువ్వేమైనా తెచ్చావా అంటే అప్పుడు ఆయన తెచ్చినానని చూపిస్తాడు. దేన్ని, చిన్న బంగారం రేకును అట్లా చూపించినప్పుడు అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఈ బంగారము దేనికి గుర్తు, పరిశుద్ధతకు. ఈ బంగారము దేనిదండి, పరిశుద్ధతకు గుర్తు. ఇది దేవుడు పరిశుద్ధుడు ఎవరు ఈ లోకంలో, దేవుడే. కాబట్టి ఈ బంగారముతో మరి ఆయనను లేకపోతే ఆమెను అలంకరించడానికి కొరకు మరి తీసుకుని వచ్చినాడు. బంగారమును ఆ రీతిగా మరి చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు మన నలుపుదనము, మన యొక్క ఈ చెడిపోయినటువంటి స్థితిని కనబడకుండా ఆయన తన యొక్క రక్తంలో మన యొక్క ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి ఆయన ఏం చేశాడండి, తన యొక్క పరిశుద్ధతను మనలో ఉంచాడు. ఆయన యొక్క పరిశుద్ధతలు. ఇప్పుడు ఆ మందసము తయారు చేశాడు. మందసం అంతా కూడా మేలిమి బంగారంతో ఉంచాడు. ఇప్పుడు మీరు ఆ మందసమును చూసినప్పుడు ఎవరైనా దేన్ని అని అంటారు. ఉదాహరణ చెప్పాలంటే మీకు పంజాబ్లో ఒక టెంపుల్ ఉంది, తెలుసా అండి మీకు, స్వర్ణ దేవాలయం అంటారు. ఈ స్వర్ణ దేవాలయము ఆ రేకు తీసేస్తే ఏముంటుంది అక్కడంతా, ఇటుకలు, నల్లని సిమెంట్, రకరకాలు ఉంటుంది. కానీ మరి దాంతో కట్టబడిన దాన్ని మరి వాళ్ళు ఏమని పిలుస్తున్నారు, మొత్తం బంగారము దేవాలయం అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మందసము దేవుని యొక్క సన్నిధిలో పెట్టినప్పుడు, లేకపోతే మందసమును నువ్వు చూసినప్పుడు, ఆ తయారు చేసినటువంటి ఆ పెట్టెను నువ్వు చూసినప్పుడు, దాన్ని చూడగానే నువ్వేమంటావండి, దాన్ని చూడగానే ఏమంటావు, బంగారపు పెట్టె అంటావు. దాన్ని చూడగానే ఏమంటావు నువ్వు, బంగారపు పెట్టె. కారణం ఏంటంటే అది బంగారం చేత పొదిగింపబడింది. అందుకని 25:13 అంటాడు కదా, నిర్గమ 25:13 కూడా, తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి. అంటే ఈ తుమ్మకర్రకు ఇంకేం చేశాడండి, 12వ వచనం 4 ఉంగరాలు కూడా చేశాడు. అప్పుడు ఈ తుమ్మకర్ర మోయడానికి కూడా ఏం వాడాడు, ఆ తుమ్మకర్ర ఆ కర్రలనే వాడాడు. కానీ దానికి కూడా ఏం చేశాడట, బంగారు రేకును పొదిగించాడు. అంటే మీరు ఆ తుమ్మతో తయారు చేయబడినటువంటి ఆ మందసమును మీరు చూస్తే, ఇప్పుడు అంతా ఫుల్గా తయారైపోయిన తర్వాత దాన్ని చూస్తే మీరు దాన్ని ఏమంటారు, ఆ మందసాన్ని ఏమని పిలుస్తారు, బంగారంతో చేయబడినటువంటి ఏంటది, మందసం అని పిలుస్తాం. దాని లోపల ఏముంది, రేకు వెనకాల ఏముంది, తుమ్మకర్ర, నల్లని స్థితి, చెడిపోయినటువంటి, ఇష్టపడినటువంటి ఆ నల్లని స్థితి
ఉంది. అయితే దేవుడు ఈ లోకంలో మన కొరకై ఈ పాపం చేత మనలో పాపములు ఉండగా ఆ పాపములన్నింటినీ క్షమించట కొరకై దేవుడు ఏం చేశాడండి, ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. ఈ లోకానికి వచ్చి ఆయన మామూలుగా ఉన్నాడా? లేడు. లోకంలోనికి వచ్చి ఏం చేశాడు? యెషయా 53:10 చూచిన రీతిగా ఆయన నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమై ఉన్నది. ఆయన నలగొట్టబడుటకు ఎందుకొరకు? మన యొక్క పాపముల కొరకు. మనం ఎంతో ఈ లోకంలో పాపం చిత్త ఉంటున్నాం కాబట్టి వాడు నల్లగొట్టుట కొరకు దేవునికి ఇష్టమైంది కాబట్టి ఆ కుమారుణ్ణి నల్లగొట్ట మరి సిద్ధం చేసి ఉంటున్నాడు. 43లో అన్నాడు కదా, 53:10 ఏమన్నాడు? చాలు, అతను నల్లగొట్టడానికి అతనికి వ్యాధి కలగజేసి ఉంటున్నాడు. ఈ వ్యాధి అనేది ఎక్కడుందండి? మనకు ఉందా ఈ వ్యాధి అనేది? మనకు ఎలాగుందనేది యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తే కనిపిస్తుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. చాలు లేదు, చాలా ఏమంటే మనము అరికాలు మొదలుకొని తల వరకు ఏం లేదండి, స్వస్థత లేదు. స్వస్థత ఎందుకంటే అది మనము చూసినాం, మనం పాపంలో చూసాం కదా. మనలో చివరికి మన పాపములు ఎలా అయిపోయినాయండి? ఎలా అయిపోయినాయి? గొప్ప పాపములుగా అయిపోయాయి. అవి మామూలుగా లేవు. ఆ పాపములు ఎలా అయిపోయినాయటండి? గొప్ప పాపములు. చెడిపోయిన స్థితి, తినుచు త్రాగుచు లోబడని స్థితి, విచ్చలవిడితనము, ఆ తర్వాత ఇవన్నీ లోబడకుండా, ఆ తర్వాత మరి ఇవన్నీ కూడా కలిగి వాటన్నిటికీ గొప్ప పాపం చేత నిండుకొని ఉన్నాం. వాటికి స్వస్థత లేదు, వాటికి లేదు. అందుకని యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. ఆయన వచ్చి మనందరి పాపములను, అనగా మరి ఎక్కడో నాటబడి ఉన్నటువంటి మనం, ఎక్కడికి పనికిరానటువంటి మనము, ఈ తుమ్మకర స్వభావము ఎట్లా ఉంటుందో తెలుసా అండి? మానవునికి స్వభావము పలకరిస్తే కోపము, పలకరిస్తే అసూయ, పలకరిస్తే ఆ తర్వాత స్వార్థము, ఎన్నో విధాలుగా కనబడుతూ ఉంటాడు అన్నట్టు. ఈ గొప్ప పాపములు నిండుకొని ఉన్నాడు. అందుకనే దేవుడు మనల్ని ప్రేమించి ఈ పాపం చేత ఉన్నటువంటి వారిని, అందుకని మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 మనకు అందరికి తెలుసు, ఆమె యొక్క కుమారుని కనును ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఈ పాపులను రక్షించుట కొరకై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉంటాడు. వచ్చేసి ఏం చేశాడంటే మనలో ఉన్నటువంటి ఈ చెడిపోయినటువంటి ఈ పాపపు స్థితిని ఆయన బాగు చేయుట కొరకై ఈ లోకానికి వచ్చి ఆయన కలవరి శిలువలో తన ప్రాణమును పెట్టి తనకున్నదంతా కూడా పరిశుద్ధమైన రక్తమును దారపోసి క్రీస్తు మన కొరకు ఆయన గొప్ప కార్యమును చేసి ఉంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ 2. ఈ లోకంలో మనము 12లో చూసినట్టయితే 12వ వచనం, 2:12 ఆ కాలమందు చాలు. మనము మరి సహా పౌరులము కాకుండా పరదేశులముగా, వాగ్దాన నిబంధన లేని వారముగా, నిరీక్షణ లేని వారముగా, లోబడనొల్లని వారముగా, నిరీక్షణ లేని వారము, లోకమందు దేవుడు లేడు అని వారముగా,
క్రీస్తుకు వీటన్నిటిని బట్టి దేవునికి మనం ఏమై ఉన్నామట? దూరస్తులమై ఉన్నాం. కానీ మనం సమీపస్తులుగా కావడానికి కొరకై మనల్ని ప్రేమించినాడు. చూడండి 13వ వచనం. క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన మీరేమైనారు? సమీపస్తులుగా చేయబడ్డారు. ఆయన యొక్క రక్తం ద్వారా. ఆయన రక్తము మనలో ఉన్నటువంటి ఈ పాపపు స్థితిని మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో మనము ధ్యానం చేస్తాం తరచుగా. ఏమంటుండే అక్కడ? మనల్ని పవిత్రులుగా చేసింది. ఏంటిది? ఆ యొక్క రక్తం. పవిత్రతలో చేయడం ద్వారా మనల్నంతా కూడా దేనితో నింపుతూ వచ్చాడు ఇక్కడ? మరి దైవత్వమునకు గుర్తుగా ఏ లోహం అని చెప్పుకున్నాము? బంగారము కదా అండి. కాబట్టి ఇప్పుడు మనల్ని దేవుడు తన కుమారునిలో ఎలా చేశాడు? పవిత్రులుగా చేశాడు. మనం పవిత్రులుగా చేయబడ్డాం. ఎందుకంటే ఈ పాపములన్నీ మనం ఒప్పుకున్నాము కదా. 8, 9లో ఉన్నాయి. మనం పాపం లేని వారం చెప్పుకుంటే మనము మోసపుచ్చుకుంటాం. 9లో ఏమంటాడు? మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు. చాలు. మన పాపములను క్షమించి మనల్ని సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని ఏం చేశాడండి? పవిత్రులుగా చేశాడు. పవిత్రులుగా చేయబడిన తర్వాత ఇప్పుడు మనము అప్పుడప్పుడు చిన్నపిల్లల్ని మనం ఏమని సంబోధిస్తాము? పిల్లల్ని బంగారము అంటాం కదా. నా బంగారమే, నా వెండి, ఇట్లా అంటుంటాం కదా. ఎక్కువ శాతం బంగారాన్ని వాడుతూ ఉంటాం కదా. వాస్తవానికి చిన్నపిల్లలు కాబట్టి బంగారంగా పోలుస్తున్నాం, కరెక్టే. కానీ ఇప్పుడు యేసు ప్రభుని నమ్మిన తర్వాత, మనం పవిత్రులుగా చేసిన తర్వాత ఆయన దేవుడు మనకు ఏం పొదిగించాడు? బంగారమును పొదిగించాడు. మన రూపం ఎలాంటిది ఉంది? మనదంతా కూడా అంతా చెడిపోయినటువంటి స్థితి, లోబడని స్థితి, తర్వాత మరి విచ్చలవిడితనము, గొప్ప పాపములు కలిగి లోకంలో జీవిస్తున్న మనల్ని మనం ఒప్పుకున్నప్పుడు ఆ దేవుడు మనల్ని పవిత్రపరిచి మనకు దేవుడుగా కాగలిగాడు. మనల్ని ఏం చేశాడండి? పవిత్రపరిచాడు. అడవిలో ఎక్కడో మూర్ఖంగా ఉన్న నన్ను ఏర్పరచుకొని తన మందస్సములో, తన యొక్క ప్రత్యక్ష గుడారంలో మందస్సము పెట్టెను ఎలాగూ తయారు చేశాడో ఆ రీతిగా నన్ను ఈ లోకంలో ఒక పవిత్రమైనటువంటి ఒక మందస్సముతో కూడినటువంటి ఆ పెట్టెగా దేవుడు మనల్ని ఏం చేశాడండి? పవిత్రపరిచాడు. యాక్చువల్ చెప్పాలంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఈ చిన్నపిల్లల్ని బంగారము అనే కంటే పెద్దల్ని కూడా బంగారము అనాలి. ఎందుకనాలంటే ఇక్కడ వాక్యానుసారంగా చూసినట్టయితే కదా అండి. అప్పుడు ఈ బంగారంలో, ఈ పెద్ద బంగారంలో ఏముండాలి తెలుసా? లోబడే స్థితి ఉండాలి. ఈ పెద్ద బంగారం విచ్చలవిడి తిరగకూడదు. ఈ పెద్ద బంగారం కానీ ఈ దేవుని బిడ్డలంగా చెప్పబడుతున్న మనం కూడా ఎన్నోసార్లు తొలగిపోతూ బంగారం కాస్త బంగారం లేనటువంటి వారుగా ఉంటూ ఉంటాం. కాబట్టి జాగ్రత్త. దేవుడు మనల్ని ఏం చేశాడండి? మనల్ని ప్రేమించి ఏం చేశాడు? ఎక్కడో ఉన్న నన్ను కొందరికైతే కుల గర్వం అనేది కూడా ఉంటుంది, డబ్బు గర్వము, జాతి గర్వము, లేకపోతే ఇంకా చదువు, అందము, ఎన్నో రకాలైనటువంటి అన్నీ కలిపి గొప్ప పాపముగా ఉన్నటువంటి వీరిని దేవుడు ఏర్పరచుకొని వాటన్నిటిలో నుండి నన్ను తొలగించి తన యొక్క మరి ఈ మందసం ఎక్కడుంటుంది చెప్పండి? ప్రత్యక్ష గుడారంలో
ప్రత్యక్షపు గుడారంలో ఎక్కడ ఉంటుంది ఈ మందసము? చెప్పండి. ప్రత్యక్షపు గుడారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? పోనీ ఒకరితో వినబడుతుంది నాకు, అట్లా అందరితో వినబడాలి. అది ప్రత్యక్షపు గుడారంలో ఎన్ని భాగాలు ఉంటాయి? వెల్లిపల్లి భాగము, పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరికి యోగ్యత ఉంటుందంటే దేవునికే యోగ్యత ఆ స్థలము. కానీ యాజకుడు ఎప్పుడెప్పుడు వెళ్తాడు అక్కడికి? సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. ఆ సంవత్సరానికి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ అన్నీ తిరగవచ్చు ఈ చోట్ల, కానీ దేవుని యొక్క ఆ స్థలంలో ఎవరుంటారు? అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మందసము, దేవుడు ఎన్నిక చేసినటువంటి ఆ మందసం ఉంటుందండి. ఆ మందసం ఏ రూపంలో ఉన్నది ఇప్పుడు అక్కడ? ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏ రూపంలో ఉంది? అది నల్లగా ఉంది. అట్లాగే చెప్పండి, అది బంగారం చేత ఉంది. అది బంగారం చేత. ప్రభువైన యేసుక్రీస్తు నూతన నిబంధనలో ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు అతి పరిశుద్ధ స్థలమును నూతన నిబంధనలో ఎక్కడ పెట్టాడు? ఎక్కడ ఉంది ఇప్పుడు? చెప్పరు. మన హృదయంలోనే. మన హృదయంలో ఏం చేశాడు? అతి పరిశుద్ధమైనటువంటి స్థలమును మన హృదయంలో ఉంచాడు కదా అండి. ఈ బంగారుతో చేయబడినటువంటి, చూడండి 9వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము, చూడండి 4వ వచనం చూడండి. చాలు. ఈ మందస్సంలో ఏమేమి ఉన్నాయటండి? మన్నా, బంగారు పాత్ర, చిగురించు ఆహారమును, చేతి కర్ర, తర్వాత నిబంధన పలకలు. ఇవన్నీ తెలుసా మరి కొన్ని? ఆ మందసంలో పెట్టాడు. ఆ మందసంలో అవి ఉంటాయి. అవి ఎక్కడుంటాయి? అవి ఆ మందసంలో పెట్టిన తర్వాత ఆ మందసం యొక్క పెట్టె ఎక్కడ ఉంటుంది? అది అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అది ఆ రీతిగా చేశాడు. కానీ ఇప్పుడు నూతన నిబంధనలో మనల్ని ఏం చేశాడు? దేవుడు మన హృదయాన్ని ఒక మందసంగా చేశాడు. ఇప్పుడు నీ హృదయంలో ఏముండాలటండి? మన హృదయాల్లో ఏముండాలా? అదైతే 8వ వచనము చూడండి, 10వ వచనం మధ్యలో ఉంది. 8వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం చదవండి. ఆ దినములైన తర్వాత, అది హెబ్రీ. చాలు. ఇప్పుడు నూతన నిబంధనలో ఈ యొక్క నిబంధన పలకలు లేకపోతే దేవుని యొక్క వాక్యము ఎక్కడ వ్రాయబడుతుంది? చెప్పండి. మన మనసులో, మన హృదయంలో అది వ్రాయబడుతుంది. ఇది ఈ రీతిగా, ఎందుకంటే వారి హృదయం ముందు రాస్తూ, తర్వాత నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. కాబట్టి మన హృదయంలో ఎందుకంటే మన హృదయంలో ఏముండాలండి? దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవుని యొక్క వాక్యం తర్వాత ఇంకా మొట్టమొదటిగా దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలంటే ఏం కావాలా? యేసు రక్తం చేత మనము పవిత్రంగా చేయబడాలి. ఎందుకంటే నీ నల్లధనాన్ని తీసేయాలి కదా. నీ యొక్క లోబడని స్థితి, నల్లధనము అంటే నువ్వు లోకంలో పాపిగా జన్మించావు, పాపము. ఈ పాపం నాకు ఇంకా అడిషనల్గా ఉన్నాయి. తుమ్మ చెట్టుకు కనుక ముండ్లు ఉన్నట్టు, తుమ్మ చెట్టుకు ఎక్కడ పట్టుకున్నా అది బాగుంటుందా? ముండ్లు. పాపిగా ఉన్న మనిషిని ఎక్కడ పట్టుకున్నా వాడు ఎలా ఉంటాడు? దొరకడు. లోబడనోళ్ళని వాడు. విచ్చలవిడితనం.
చెడిపోయినటువంటి స్థితి, గొప్ప పాపములు కలిగి ఉంటాడు. అట్టి పాపిని దేవుడు ఏం చేశాడంటే తన యొక్క ప్రశస్తమైన రక్తంలో కడిగి పవిత్రపరిచి మనల్ని ఎంతగా ప్రేమించాడని చూడండి. అతి పరిశుద్ధ స్థలంలో ఒక మందసముగా ఉన్నట్టుగా దేవుడు నన్ను ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. ప్రేమించి నన్ను ఆ యొక్క మరి దేవుని యొక్క బిడ్డగా ఏర్పరచుకొని ఆయన ఏర్పాటు చేయడానికి కొరకే, అతి పరిశుద్ధ స్థలంలో ఉండడానికి కొరకే తన స్వరక్తం ఇచ్చి ముందుగా ఆయన ఏం చేశాడు? నన్ను పవిత్రపరిచాడు. ఆయన పవిత్రత, ఆయన రక్తంలో పవిత్రతగా చేయబడ్డాడు. యేసుక్రీస్తు యొక్క రక్తముతో మనల్ని మరి మన విశ్వాసంతో తాకినప్పుడు మనకు ఎలా ఉంటుందండి? దేవుడు పవిత్రునిగా చేసి ఉంటున్నాడు. అందుకని హెబ్రీ 4:16 ఏమన్నట్టు చూడండి. 4:16 మనము ధైర్యంతో కృపాసనం యొద్దకు వెళ్తున్నాం. ఏ రీతిగా? కనికరింపబడి కృప పొందినట్లుగా మనం కృపాసనం యొద్దకు ఎట్లా వెళ్తున్నామండి? ధైర్యంతో వెళ్తున్నాం. అదే 10:20 చూడండి. హెబ్రీ 10:20 సహోదరులారా చాలు. దేవుని యొక్క సన్నిధానమునకు మనం చేరేటువంటి ఒక గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. మన మనస్సాక్షులన్నింటినీ కూడా ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచి ఆయన రక్తం వలన మనం పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకేం కలిగిందండి? గొప్ప ధైర్యము కలిగింది అన్నట్టు. దేవుడు ఆయన వెంబడిస్తున్నటువంటి వారిలో పరిశుద్ధత. ఇప్పుడు చిన్న బంగారంలో అని పిలిచే కంటే పెద్ద బంగారంలోనే పిలవాలి మనం. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో మనల్ని ఏం చేసినాడండి? కడిగి పవిత్రపరిచాడు. ఆ రీతిగా మనము ధైర్యంతో మన యొక్క పాప జీవితం అంతా కూడా దేవుడు తన ప్రేమతో మరి కడిగి పవిత్రపరిచి నీలో ఉన్నటువంటి నల్లదనము, నీలో ఉన్నటువంటి ముండ్లు స్థితి, నీలో ఉన్నటువంటి పాపమునంతా కూడా తొలగించినాడు. కాబట్టి అటు దేవునికి మనము ఏం చేయాలండి? కీర్తనలు 118లో మనం చూసిన రీతిగా ఒక మాట చూద్దాం. కీర్తనలు 118 28వ వచనం. నీవు నా దేవుడు. ఈ కార్యము చేయాలంటే ఎవరు చేయాలండి? దేవుడే. అందుకే నీవు నా దేవుడు, నేను నీకేం చేస్తున్నా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరిచేది. మనం దేవుని ఘనపరిచేది ఇది ఆరాధనకు రావడం ద్వారా, ప్రభువును ప్రేమించడం ద్వారా, మరి పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించడం ద్వారా, పాపములన్నిటిలో నుండి మనం విముక్తి చేయబడి జీవించడం ద్వారా ఆయనను ఘనపరుస్తున్నప్పుడు మన దేవునికి ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఈ రీతిగా మనం జీవించిన కాలం అంతా కూడా ఆ రీతిగా మన ప్రభువుకు మనం అలాంటి నమ్మకస్తులమై ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి నీ నా దేవుడు ఆయన మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఆయన యోగ్యుడై ఉంటున్నాడు. కాబట్టి అట్టి గొప్ప దేవుణ్ణి ఈ వాక్య తలంపులతో మన ప్రభును మనము ఆరాధన చేసుకుందాం. కూర్చుందాం. సిద్ధం లేరనుకుంటా. ఒక పాట పాడుకొని పాట పాడుకొని
పాట సంఖ్య చిన్న పుస్తకంలో దేవుని మహిమ మందిరం. యాభై 58వ పాట చిన్న పుస్తకంలో 58. సియోను గీతంలో కూడా ఉంటుంది, కావాలంటే చూసుకోండి. పెద్ద పుస్తకంలో కూడా ఉంటుంది. నాలుగు 466వ పాట. దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం, యాజకుల ఆరాధనాలయం, యాజకుల ఆరాధనాలయం, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. అది మోరియా గొల్గొత కొండయు ఇస్సాకు బలియార్పణ స్థలమును, అది మోరియా గొల్గొత కొండయు ఇస్సాకు బలియార్పణ స్థలమును, యెబూసీ యెరూషలేమదే, యెబూసీ యెరూషలేమదే, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం, యాజకుల ఆరాధనాలయం, యాజకుల ఆరాధనాలయం, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. ప్రభువును మనం ఆరాధించుకుందాం. ఇప్పుడు నిన్ను దేవుడు తన మహిమా మందిరముగా చేసుకున్నాడు. మనం బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినను పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మొట్టమొదటిగా చదువుదాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. రెండవ భాగంగా యోహాను రాసినటువంటి పత్రిక, రెండవ పత్రిక, యోహాను రాసిన రెండవ పత్రిక 5వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. యోహాను రాసిన రెండవ పత్రిక 225వ పేజీలో ఉంది. అది రెండవ పత్రిక 5వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే రాయిచు మనము ఒకరినొకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవ, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. ఇంతవరకు తండ్రి మీరు మా బ్రతుకులో
తండ్రి మా విషయంలో మీరు కలిగి ఉన్నటువంటి గొప్ప సంకల్పము, మమ్మల్ని శుద్ధి చేసిన విధానము, మమ్మల్ని శుద్ధిపరుస్తున్న విధానము తండ్రి ఎంత గొప్పదో మీరు జ్ఞాపకం చేసి మా చేత ఆరాధింపబడ్డారు. మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి మరొకసారి నీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి తండ్రి మీ ఆత్మ చేత మీరే మాట్లాడి తండ్రి మమ్మల్ని మీరు సరిచేసి తన యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందడానికి కృప చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. అపోస్తులుడైనటువంటి యోహాను 2వ పత్రికగా ఇది రాసినట్టుగా మనం చూస్తాం. ఇందులో ఆయన 3 పత్రికలు రాశాడు, అందులో ఇది 2వది. అయితే ఇక్కడ ఆయన ఈ 2వ పత్రికలో 11 వచనాలు మనకు ఉన్నట్టుగా తీసుకుంటాం. ఎందుకంటే 12, 13 వచనాలని మనము పరిగణలోకి తీసుకున్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే అనేక సంగతులు నేను రాయాల్సి ఉంది, కానీ డైరెక్ట్గా మిమ్మల్ని కలిసి ముఖాముఖిగా కలిసి మీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నానని రాసినట్టుగా చూస్తాం. తర్వాత చివరి వచనం అందరికీ వందనాలని చెప్పినట్టుగా, ఆ తర్వాత మొదటి వచనం అలాగే చెప్పినట్టుగా ఉంటుంది. అయితే ఈ 10 వచనాలలోనే దాదాపుగా ఆయన ఒక పత్రికగా రాసినట్టుగా మనం చూస్తాం. నేను దీని గురించి చదివినప్పుడు ఈ కొంతమంది చరిత్రకారులు లేదా స్కాలర్స్గా ఉన్నటువంటి వాళ్ళు బైబిల్లో చెప్పినటువంటి మాటలను బట్టి చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ అమ్మ అనే దానికి సంఘమని, సార్వత్రిక సంఘమని కొందరు మెజారిటీ పీపుల్, ఆ తర్వాత లేదా అమ్మ అంటే కొంతమంది మైనారిటీ పీపుల్ ఎలాగా దాన్ని ఇంటర్ప్రిట్ చేశారంటే, అక్కడ ఒక సంఘం ఉంది, ఒక ఇంట్లో, ఆ ఇంట్లో సంఘం ఉంది, ఆ సంఘము విశ్వాసులు పిల్లలని వారికి యోహాను రాస్తున్నట్టుగా ఉంది అన్నట్టుగా చెప్పారు. సరే, మనము ఈ చరిత్ర మనకేం అవసరం లేదు, కానీ ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్నటువంటి మాట ఎందుకు అని అంటే, పరిశుద్ధాత్ముడే ఈ మాటలని మనకు బైబిల్లో పెట్టినందుకు వాటిని మనం చదువుతున్నాం కాబట్టి దీనిలో ఆయన ఉద్దేశం ఏంటి, విశ్వాసుల విషయమై పరిశుద్ధాత్ముని యొక్క ఉద్దేశం ఏంటి, లేదా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన 3వ వచనంలో ఏమంటాడంటే, సత్యప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మనకు, అలాగే కుమారుడైన యేసుక్రీస్తు నుండి మనకు కృప, కనికరము, సమాధానము తోడవుతుంది అని చెప్పినట్టుగా మనం చూస్తాం. అయితే 2 మనం కలిగి ఉంటే, లేదా మనలో 2 ఉంటే, ఇక్కడ కృప, కనికరం, సమాధానం మనకు తోడవుతుంది. అది తండ్రి యొద్ద నుండి అలాగే కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి ఉంటాయని చెప్తున్నాడు. మనలో ఉండవలసిన ఏంటి అంటే సత్యం, ప్రేమ, సత్యవాక్యము లేదా ప్రేమ. ఇప్పుడు ఈ 2 ఉంటే ఈ 3 మనకు అక్కడి నుంచి వస్తాయని చెప్పాడు. అయితే ఇక్కడ మన యొక్క వాక్య భాగం, ఈరోజు వాక్య భాగం ఏంటి అంటే, ప్రేమ అనేటువంటి ఈ మాట గురించి మనము ధ్యానించాలని అనుకుంటున్నాం. ఇక్కడ 5వ వచనంలో ఆయన రాస్తాడు చూడండి, యోహాను రాసినటువంటి 2వ పత్రిక 5వ వచనంలో, కాగా అమ్మ, క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు, కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే రాయిచు మనం ఒకరినొకరం ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అని ఆయన రాస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇది కొత్తగా నేను రాస్తున్న ఆజ్ఞేయం కాదు, పాత నిబంధన కాలంలో ఉంది ఈ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని. నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాక నువ్వు ఒకరినొకరు ప్రేమించాలనేటువంటిది ఉంది. కాబట్టి ఇది ఈ బైబిల్ మొత్తానికి, లేదా క్రీస్తు అనే మాటకి నేను చాలాసార్లు ఒక మాట చాలా గట్టిగా చెప్పాను, ఏంటంటే క్రీస్తు అంటేనే ప్రేమ అని. క్రీస్తు ప్రేమ, ఆ ప్రేమ ప్రత్యక్షత క్రీస్తులో కలిగింది అని, ఆ సంగతినే మనము ఈ వాక్యంలో కూడా చూస్తాము. సరే, ఏదేమైనా ఇక్కడ మనం ఈ దినము మనం ధ్యానించవలసినటువంటి, లేదా మన ముందుకు వచ్చినటువంటి మాట ఏంటంటే ప్రేమ అనేటువంటిది. గత వారము మనం ఒక దాని గురించి ధ్యానించాం, అంతకుముందు వారం ఒక విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం, ఓపిక, సహనము. ఈ దినం ప్రేమ.
సరే మంచిది. ప్రేమ గురించి ఆయన ఏమంటాడంటే, మనము ఒకరినొకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అని యోహాను, భక్తుడైనటువంటి యోహాను లేదా అపోస్తులైన యోహాను వారు రాస్తున్నట్టుగా మనం చూస్తాం. సరే మరి ఈ 6వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ప్రేమలో నడుచుకొనవలెను అనున్నదే ఆజ్ఞ. ఆ తర్వాత ఈ ప్రేమ గురించి ఎవరెవరి మధ్యలో ప్రేమ ఉండాలి అనేటువంటి మనం చూస్తే చూడండి, 1 యోహాను 4వ అధ్యాయము 7 నుండి 12 వరకు మనం చూస్తే, అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 12 వరకు మనం చూస్తే, ఇక్కడ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మనకు చాలా తేటగా రాసినట్టుగా మనం చూస్తాం. ఇందులో ఇంకా ఏమీ లేదు, మనం ఉన్నది ఉన్నట్టుగా తీసుకునేటట్టుగా, అంటే మర్మం ఏమీ లేనట్టుగా. నేను ఏమంటున్నా అంటే మర్మం ఏమీ లేదు ఇక్కడ, మనకు నేరుగా అర్థమయ్యేటువంటి రీతిగానే ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం. చూడండి, నేను మీకు చూపిస్తాను. మనం ఒకరినొకడు ప్రేమిద్దాము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. ఇక్కడ ఈ మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో తన సహోదరులని లేదా తన చుట్టూ ఉన్నటువంటి వారిని, ఈ దేవుని మూలంగా ఆయన పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగుతాడు. అంటే ఎవరైతే ప్రేమించారో ఇక్కడ వారు దేవుణ్ణి ఎరగలేరు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక దేవుణ్ణి ఎరగడు అని అంటే ఇక రక్షణ, ఆ తర్వాత విశ్వాసి, ఈ పదాలకి అర్థమే లేదిక. కాబట్టి ఈ మాట ఆయన అంటాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఇది ఎంత ఒక చక్కని స్ట్రైట్ ఫార్వర్డ్ ముచ్చట మాట అంటే, దేవుణ్ణి ఎరిగావా అని అంటే ఏం చెప్పాలి? నీలో ప్రేమ ఉందా అని అడగాలి అంతే. ఇంకా నీలో ప్రేమ ఉంది అని అంటేనే నువ్వు దేవుణ్ణి ఎరిగావు అని అర్థం. సో నీలో ప్రేమ లేదు అని అంటే నువ్వు దేవుణ్ణి ఎరగనట్టే. ఆ తర్వాత ఇంకా ఆయన ఏమంటాడంటే, చూడండి 9వ వచనం చివరి భాగంలో, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఇంతకుముందు నేను మీకు చెప్పాను, క్రీస్తు ఈ లోకంలోకి రావడమే ప్రేమ యొక్క ప్రత్యక్షత అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేశాను. ఎందుకు అనంటే దేవుడు మనల్ని ప్రేమించి మన పాపముల ప్రాయశ్చిత్తమై తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపాడు. అందులో ప్రేమ ఉంది. నిన్ను ప్రేమించి నీ పాపముల పరిహారార్థమై ఒక ఆయన్ని పంపించాడు. అందులో ప్రేమ ఉంది. ఇప్పుడు దానిలో నీవు ఉన్నావు అని అంటే నీలో ప్రేమ ఉంది. కాబట్టి ఇక్కడ దేవుని నువ్వు ఎరిగావు లేదా నేను ఎరిగాను అని చెప్పాలి అని అంటే ముందు నీలో ఉండవలసింది ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమ కాబట్టి ఇక్కడ 11వ వచనంలో కూడా అంటాడు, అంటే మనము ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము అని అంటాడు. ఇంకా 16వ వచనంలో చూడండి, 4వ అధ్యాయం 16వ వచనం చివరి భాగంలో కూడా ఆయన అంటాడు, ప్రేమ యందు నిలిచియుండివాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. అంటే ఒకవేళ నీలో ప్రేమ లేకపోతే నువ్వు దేవునిలో లేవు, నువ్వు దేవునిలో లేకపోతే నీలో దేవుడు ఉండడు. యోహాను సువార్తలో అని అంటాడు ఏంటి అంటే, ద్రాక్షావల్లి తీగల గురించి మాట్లాడుతూ, ఇప్పుడు మీరు నన్ను అంటుకొని ఉంటేనే మీలో జీవం వస్తుంది. మీరు నాకు అంటుకోబట్టి లేదు అని అంటే గ్యాప్ వస్తుంది, అందులో ఆ కనెక్టివిటీ పోతుంది, జీవం మీలో ఉండదు, మీరు ఎండిపోయేటువంటి పరిస్థితిలో మీరు ఉంటారు. కాబట్టి ఇక్కడ చాలా తేటగా ఆయన అంటాడు ఏంటంటే, ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడని అర్థము, అప్పుడు దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడని అర్థం. సో ఇక్కడ మరి ఆ తర్వాత ఇంకొక మాట చూడండి, 20వ వచనము చివరి భాగంలో, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఇది ఈ లోకంలో సహోదరుని ప్రేమించేటువంటి క్రమంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, మన ముందు ఉన్నటువంటి మన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడని చాలా స్పష్టంగా ఆయన రాస్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి ఇంకొక మాట, ఇక రెండవ విషయానికి వస్తే మనము అదే 4:16లో
ఇంతకుముందు చూసాం కదా మనం 4:16లో సహోదరులను ప్రేమించేటువంటి విధానము, తర్వాత దేవునిలో ప్రేమ ఎలాగుందని చూసాం. సరే, మంచిది. అదే రీతిగా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా 25 నుంచి 27 వరకు ఎవరిని ప్రేమించాలి అనేటువంటి మాట గురించి మనం చూస్తాం. క్రీస్తు సంఘాన్ని ఎలాగ ప్రేమిస్తున్నాడు అనేటువంటి సంగతి మనం అక్కడ చూస్తాం. చూడండి, 5వ అధ్యాయము 25 నుండి 27 వచనం వరకు. ఎఫ్ఎస్సి 5వ అధ్యాయము. ఇవన్నీ మనకు తెలిసినటువంటి మాటలే. నేను మీకు ఒకదానితో ఒకటి, అంటే ప్రేమ ఎవరి మధ్యలో, ముందు సహోదరుల మధ్యలో అని మనం చూసాము. ఆ తర్వాత ఇక్కడ పురుషులారా, ఇక్కడ పురుషులారా మీరు భార్యలను ప్రేమించండి. దానికి సాదృశ్యంగా ఆయన ఏమంటారు, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట. ఇప్పుడు ఎవరి ఎదుట, ఇది చాలా స్పష్టంగా ఉంది ఈ మాట. ఎవరి ఎదుట అంటే ఇక్కడ సంఘము ఎలాగ ఉండాలంట, మహిమగలదిగా, తన ఎదుట నిర్దోషమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉండేటట్టు తన ఎదుట నిలబెట్టాలని వాక్యముతో ఉదక స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఎవరు అప్పగించుకున్నారు? ఇక్కడ క్రీస్తు అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఈ సంఘాన్ని అనగా నిన్ను నన్ను ఒక సంఘముగా చేర్చి, ఇప్పుడు నీ లోపల ఈ ముడత కానీ మచ్చ కానీ ఇదేది లేకుండా ఉండాలని ఆయన వాక్యం చేత ఉదక స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచడానికే తను తాను అప్పగించుకున్నాడు. మరి ఎవరి ముందు ప్రత్యక్షపరచాలి నిన్ను నన్ను తీసుకెళ్ళి అని అంటే, దేవుడు అయినటువంటి ఆయన దగ్గర, తండ్రి యొద్ద నిన్ను నన్ను ప్రత్యక్షపరచాలి. సో కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క ప్రేమ ఇందులో ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో మనం చూస్తే సహోదరులారా లేదా పురుషులారా మీరు భార్యలను ప్రేమించాలి, ఇంక అందులో ఇంకేం లేదు. అయితే దానికి ఆయన కింద ఏం రాస్తాడంటే, క్రీస్తు సంఘాన్ని ఎలాగ ప్రేమిస్తున్నాడో భర్త కూడా అలాగే ప్రేమించాలి. సో ఇక్కడ సహోదరులను ప్రేమించాలి, నీ పక్కన ఎదురు వాళ్ళని ప్రేమించాలి. తర్వాత ఒకవేళ నువ్వు పురుషుడివైతే నీ భార్యని ప్రేమించాలి. ఆ తర్వాత ఇక అందరినీ ప్రేమించాలి, ఇంక అందులో ఏం లేదు. ఇంకా రెండవ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుల పౌలు 13వ అధ్యాయంలో ఇవన్నీ మనకు తెలుసు, కానీ మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 12 లక్షణాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ యొక్క 12 లక్షణాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 9 వరకు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 నుంచి 9 ఈ వచనాలలో, 13వ అధ్యాయం 1 నుంచి 9లో 12 లక్షణాలు ఉన్నాయి. చూడండి జాగ్రత్తగా. ఒకటి, మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నువ్వు మాట్లాడినా ప్రేమ లేకపోతే మ్రోగేడు కంచును గనగనలాడుచు తాళమునై యుందును. అంటే మీరేమనుకోవాలి, నేను భాషలు మాట్లాడుతున్నాను, మనుషుల భాషతో మాట్లాడుతున్నాను, దేవదూతల భాషలతో కూడా మాట్లాడుతున్నాను, కానీ నీలో ప్రేమ లేదనుకోండి, నువ్వు వ్యర్థుడవే అని అంటున్నాడు. రెండవ మాట మీరు చూసుకోండి, ప్రవచించే వరము నీకున్నా లేదా మర్మములన్నీ తర్వాత జ్ఞానమంతా ఎరిగినవాడవైనా ఇంకా కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడవైనా నువ్వు ప్రేమ లేనివాడైతే వ్యర్థుడవే. ఇప్పుడు మొదటిది ఏంటి, దేవదూతల భాషలు మాట్లాడినా నీలో ప్రేమ ఉండాల్సిందే. రెండవది ఏంటి, నీకు మొత్తం జ్ఞానం ఉన్న వాక్య మర్మాలను చెప్పేటువంటి జ్ఞానం దేవుడు నీకు ఇచ్చినా, ప్రవచించే కృపావరం నీకున్నా, పరిపూర్ణ విశ్వాసము ఉన్నదని నువ్వు చెప్పినా, ఫైనల్గా నీలో ఉండాల్సింది ప్రేమే. ఈ ప్రేమ లేకపోతే అవన్నీ జీరో అని అంటున్నాడు. నువ్వు వ్యర్థుడు అంటున్నావు. వ్యర్థుడు అంటే ఇంకా జీరోనే, ఇంకా నీలో ఏమీ లేదని. మూడవది ఏంటి, కొంతమంది బీదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చేస్తున్నాను, అంటే నేను దానకరుణుడిగా ఉన్నాను. కాల్చబడుటకు అనంటే ఇక్కడ మనకు భాషాంతరంలో ఏముందో చూడండి, కింద కాల్చబడుటకు అనంటే అతిశయించు నిమిత్తము అని రాయబడింది. మంచిది. ఇంకా తర్వాత ఏంటంట, నా శరీరం అంతా అప్పగించినను. ఇప్పుడు బీదల పోషణ కొరకు ఆస్తి ఇచ్చినా, ఇక్కడ కాల్చబడుటకు నా శరీరం అప్పగించిన ప్రేమ లేకపోతే అది ప్రయోజనం లేదు అని అంటాడు. ఇప్పుడు ఇది
మూడవదిగా మనం తీసుకుంటాం. చూడండి, నాలుగవదిగా ఇక 4 నుంచి ఇక్కడ చూడండి, 4వ వచనం నుండి మనం 9 వచనాల వరకు చూస్తే ఇక్కడ ప్రేమకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటో ఆయన చాలా చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఫస్ట్ మొదటిది ఏంటి? ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ఒకవేళ ఇది జాగ్రత్తగా మనం ఒకటొకటిగా మనం పరిశీలన చేసుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును. నీలో సహించేటువంటి మనస్సు లేదు అని అంటే నీలో ప్రేమ లేనట్టే. నీ ప్రేమ యొక్క దాని యొక్క స్థాయి లేదా నీ ప్రేమకున్నటువంటి అంతస్తు ఎంతగా ఉంది, లేదా ఎంత ఉంది నీలో ప్రేమ, ఎంతసేపు సహిస్తున్నావు. నేను ఒకరోజు అయితే భరిస్తాను, నేను రెండో రోజు భరించలేను అని కొందరు అంటారు. నేను ఒకసారి క్షమిస్తాను, ఇంకోసారి క్షమించను అంటారు. అయితే ఇక్కడ ఆయన ఏమంటాడంటే దీర్ఘకాలము సహించాలి, దీర్ఘకాలంగా ఉండాలి. అది నీలో ఉన్నటువంటి ప్రేమ అది కంటిన్యూ అవుతూ ఉండాలి. ఒకవేళ మధ్యలో బ్రేక్ అయిందనుకోండి, ఇప్పుడు నువ్వేమంటావు? మళ్ళీ దేవుని నువ్వు ఎరగనట్టే. ఎందుకు ఎరగనట్టు అని అంటే దేవుని యొక్క వాత్సల్యత మన మీద నూతనంగా అనుదినము పుట్టుతుంది. అందుకే మనం నిర్మూలం కాక ఉన్న వారము అని విలాప వాక్యంలో మనం చూస్తాం. దేవుని ప్రేమ గనక నీ మీద నా మీద అనుదినము పుట్టకపోతే మనం ఎప్పుడో చనిపోయేటువంటి వారం. మరి అలాంటి ప్రేమను పొందుతున్న నీవు అదే ప్రేమని ఇతరుల మధ్యలో నువ్వెందుకు చూపలేకపోతున్నావు అనేది ఇక్కడ ప్రశ్న. కాబట్టి నీ ప్రేమ ఎలాగ ఉండాలంటే దీర్ఘకాలం ఉండాలి. ఇంకొక మాట నేను చెప్తాను, నువ్వు బ్రతుకున్నంత కాలం ఉండాలి. నువ్వు విశ్వాసిగా ఈ లోకంలో బ్రతుకున్నంత కాలం నీలో ప్రేమే ఉండాలి, ఇంకేది ఉండకూడదు అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దీర్ఘకాలం అంటే దానికి ఏం టైం ఇవ్వలేదండి. నువ్వు 20 ఏళ్ళ వరకు ఉండు, 30 ఏళ్ళ వరకు అని చెప్పట్లేదు ఇక్కడ. ఒకసారి నువ్వు రక్షింపబడితే లేదా ఒకసారి నువ్వు క్రీస్తు ప్రేమ వలనే నువ్వు రక్షణ పొందావని నువ్వు నమ్మితే నీ ప్రేమ అది దీర్ఘకాలము నీతో పాటు నీ విశ్వాస జీవితంతో పాటు ఉండాలి అనేటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రెండవ మాట ఏంటంటే నీ ప్రేమ ఉంటే అదేం చూపిస్తుంది? దయ చూపిస్తుంది. దయ లేకుండా మరి ఇక్కడ నేను ఎందుకు నా మాటలు మీరు ఇంత చాలా క్లియర్గా చెప్తున్నానంటే మనం రాసి పెట్టుకోవాలి. ఈ 12 లక్షణాలలో ఒకటి లేకపోయినా నీవు దేవునిలో లేనట్టే. ఒక లక్షణం నీలో లేకపోయినా నువ్వు దేవునిలో లేనట్టే, దేవుడు నీతో లేనట్టే. అంటే నీ ప్రయాణం అంతా ఎట్లా ఉంటుందంటే ఎటు పోతామో తెలియదు అన్నట్టుగా ఉంటుంది. ఎటు పోతామో తెలియదు అన్నట్టుగా ఉంటుంది. సరే, ఇంకా మూడో మాట ఏంటి? దయ చూపించును. ఆ తర్వాత మత్సరపడదు. ప్రేమ మత్సరపడదు. ఒకరిని బట్టి ఒకరు ఈర్ష్యపడదు. వారి గురించి ఇదేంటి అదేంటి అనేటువంటి జెలస్ లాగా అలాగా ఉండదు అన్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత డంబముగా ప్రవర్తించదు. మరి రాసి పెట్టుకోండి, నేను డంబముగా ప్రవర్తిస్తున్నానా నా జీవితంలో? ఆ తర్వాత మత్సరపడుతున్నానా? అది ఉప్పొంగదు. ఆ తర్వాత అమర్యాదగా నడవదు. నేను అమర్యాదగా నడుస్తున్నానా? తర్వాత స్వప్రయోజనమును విచారించుకొనదు. స్వప్రయోజనం అది అంటే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండదు అని అర్థం. సో స్వప్రయోజనమును విచారించుకొనదు. తర్వాత త్వరగా కోపపడదు. తర్వాత ఆ అపకారమును మనసులో ఉంచుకొనదు. ఎంత చక్కగా ఉంది చూడండి ప్రేమ యొక్క లక్షణము. అపకారం ఎవరైనా మనకు అపకారం చేస్తే దాన్ని మనసులో పెట్టుకొని టిట్ ఫర్ టాట్ అంటాం కదా, ఈ ఒక సమయం రాని నేను కూడా చూపిస్తా అంటారు చూడండి. అలాంటి స్వభావము ఈ ప్రేమలో ఉన్నటువంటి వారికి ఉండదు. ఒకవేళ ఇదే క్రీస్తులో ఉంటే ఎన్నిసార్లు ఎంతమందిని చేయొచ్చు అండి, ఎంతమందిని నాశనం చేయొచ్చు. యేసుక్రీస్తు స్వయంగా తనతో ఉంటున్నటువంటి వారు, తనను చూసి ద్వేషించినటువంటి వారు, రాళ్ళతో కొడదామని చేసినటువంటి వారు, ఈయన దయ్యమా అని అన్నటువంటి వారు, వీళ్ళందరినీ ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రేమకు సాక్ష్యము లేదా ప్రేమకు మాదిరి ఎవరంటే ముందు మనకు క్రీస్తే. ఆ క్రీస్తు తర్వాతనే ఇక మిగిలిన వారంతా. అయితే ఇక్కడ ఆయన ఏమంటాడంటే నువ్వు దాని లోపల అపకారమును మనసులో ఉంచుకొనవద్దు. ఒకవేళ నేను ఎవరి మీద ఈ దినం అపకారాన్ని అలాగే పెట్టుకున్నానా అని నీకు అనిపిస్తే నీలో ప్రేమ లేదని అర్థం. కాబట్టి ఇక్కడ ఇంకేమంటాడు చూడు, ఆ దుర్నీతి విషయమై సత్యమునందు సంతోషిస్తుంది. దుర్నీతి విషయంలో సంతోషం ఉండదు, దానికి సత్యంలోనే సంతోషపడేటువంటి లక్షణము ఆ ప్రేమకు ఉందని మనం చూస్తాం. అన్నిటినీ తాలుకొను, అన్నిటిని భరిస్తుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది. ఇంకా సమస్త దోషములను కప్పును అని అంటుంది ఒక మాట.
ప్రేమ సమస్త దోషాలని కప్పేస్తుంది. అయితే ఇక్కడ ప్రేమ నీలో లేదు అని అంటే ఆ దోషాలన్నీ కనబడుతుంటాయి. ఇప్పుడు మన క్రీస్తు ఏమంటాడంటే, లేదా దేవుడు ఏమంటాడంటే, నా పాపములను సముద్ర అగాధంలో వేసేసాను, తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరం వేసేసాను, కానీ అవి నీకు జ్ఞాపకంలో నేను ఉంచుకొనను, అవి రావు అని అంటాడు. అలాగుండాలి నీ ప్రేమ అని జ్ఞాపకం చేస్తున్నాను నేను. అలాంటి ప్రేమ నీలో ఉంటే నువ్వు ఎవరిలో ఉన్నట్టు? ఇప్పుడు క్రీస్తులో, దేవునిలో ఉన్నట్టు. అప్పుడు దేవునిలో ఉన్నట్టు. కాబట్టి నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. దేవుని బల ఎదుటకు వచ్చినప్పుడు మన ప్రేమ యొక్క స్థాయి ఎలాంటిది, అది ఒక్కసారి ఈ మాటలన్నీ రాసి పెట్టుకొని, ఇందులో నేను ఎంత పర్సంటేజ్ ఉన్నాను, ఎంత పర్సంటేజ్ నాలో ఉంది, క్షమించే పర్సంటేజ్ ఎంత ఉంది, లేదా ఎవరెవరిని ఎంతవరకు క్షమిస్తున్నాను, ఆ తర్వాత ఎంతమందిని ఎంతవరకు ఓర్చుకుంటున్నాను, ఆ తర్వాత ఎంతమంది విషయంలో నేను దాన్ని అపకారాన్ని జ్ఞాపకం పెట్టుకొని సమయం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఎవరు ఎదురు చూశారంటే సమయం కొరకి మొట్టమొదటి హంతకులుగా మిగిలినటువంటి వారు మనకు ఉన్నారు. పాత నిబంధన కాలంలో హంతకులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. సహోదరుని చంపినటువంటి వ్యక్తి ఉన్నాడు, పొలంలో వేసేసి అకారణంగా, కారణం లేకుండా పొలంలో చంపినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ తర్వాత కారణం లేకుండా గుంటలో పడేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, లేరా అండి? కారణం లేకుండా ఎన్నో దూషించినటువంటి వారు ఉన్నారు. ఎందుకు వచ్చావు ఇక్కడికని దావీదును, ఆ తర్వాత ఇస్సాకుని, అతను ఇలా చాలామందిని చేసినట్టుగా మనం చూస్తాం. అయితే వారి పక్షమున దేవుడున్నాడు. వారు తిరిగి వారిని దూషించలేదు, తిరిగి వారిని ఆ సమయం కొరకు ఎదురు చూసి వారిని శిక్షించను లేదు, వారిని ఇలాగా శిక్షించమని వారు ప్రార్థన చేయను లేదు. అంటే దైవ స్వభావము కలిగినటువంటి వ్యక్తులు వారు, ఆ తర్వాత దేవునితో నడిచిన అనుభవం కలిగినటువంటి వారు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే మరి నువ్వు ఎలాగ ఉండాలి? మరి ఆ అపకారాన్ని అలాగే పెట్టుకొని నేను సమయం కొరకు ఎదురు చూస్తున్నాను అని నువ్వు అనుకుంటే నీ బ్రతుకు దేవునితో లేదు, నీలో దేవుడు లేడనేది స్పష్టం ఇది. ఆ తర్వాత చూడండి, ఇంకా ఇలాగ రాసి పెట్టుకుందాం. తర్వాత అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, తర్వాత చివరికి ఏంటి, ప్రేమ శాశ్వత కాలం ఉండును అని అంటాడు. సో ఇక్కడ 12 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈ 12 విషయాలను మనం రాసుకొని మరి ఎక్కడ నేను ఎలాగ ఉన్నాను, నా యొక్క పర్సంటేజ్ ఎంత, ప్రేమ యొక్క పర్సంటేజ్ ఎంత, ఈ లక్షణాలు 12 లక్షణాలలో నా యొక్క స్థాయి ఎంత అని నువ్వు పరిశీలన చేసుకుంటే ఇక్కడ చాలా క్లియర్ అయిపోతుంది. అదే సత్యాన్ని ఇక్కడ యోహాను వారికి రాస్తున్నాడు. ఏమనంటే, ఇదేదో కొత్త ఆజ్ఞ కాదు, నేను మళ్ళీ ఏం చెప్పట్లేదు, ఇదే సత్యాన్ని ఇదే యోహాను రాసిన మొదటి పత్రికలు కూడా ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఎక్కడండి, నేను కొత్తది మీకేం రాయట్లేదు అని అంటాడు. ఇది యోహాను మొదటి పత్రికలోనే, నేను మీకు కొత్త విషయాన్ని ఏమీ రాయట్లేదు అని అంటాడు. 7వ ఎక్కడండి, చదవండి. మీకు కొత్త విషయాన్ని కాదు, ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే మాటల్ని మొదటి పత్రికలు కూడా రాస్తాడు. 4వ అధ్యాయమేనా, ఇక్కడే 2వ అధ్యాయము 7వ వచనంలోనే, ప్రియులారా, మొదటి నుంచి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ క్రొత్త ఆజ్ఞ నేను మీకు రాయట్లేదు, ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే అని అంటాడు. ఇదే మాటనే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే మాటల్ని 2వ పత్రికలో కూడా వారికి రాసినట్టుగా మనం చూస్తాం. సరే, ఇక్కడ నాకు ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, నేను ఇంతకుముందు కన్నాను కదా, మీరు చీకట్లో వాళ్ళు ఎడిపోతున్నారో తెలియదు అనేటువంటి మాట. చూడండి, 11వ వచనం, 2వ అధ్యాయం, యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు, చీకటి అతని కన్నులకు గురుడితనం కలుగజేసింది కనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఇది జాగ్రత్తగా మనం అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మాట. ఏంటంటే, తన సహోదరుడు అంటే మీరు తన తోబుట్టు అని అనుకోవద్దు. నీ చుట్టూ ఉన్నటువంటి వారెవరైనా నీ సహోదరుడే. సమరయ మార్గంలో వెళ్తున్నప్పుడు
ఏంటది ఎరుకో మార్గంలో వెళ్తున్నప్పుడు నీ సహోదరుడు ఎవరు అని అంటే మాకు అక్కడ చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. ఎవరైతే ఆయన గురించి కేర్ తీసుకున్నారో, ఎవరైతే ఆయన గాయాలు కట్టడానికి సహాయపడ్డారో వారే కదా సహోదరుడు. అయితే ఇక్కడ సహోదరుని ప్రేమించే విషయంలో సహోదరుడు అంటే ఎవరిక్కడ? నీ తోబుట్టు అవ్వచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి వారు అవ్వచ్చు. కానీ ఇక్కడ ఆయన ఏమంటాడంటే, ఒకవేళ నువ్వు సహోదరుని ద్వేషిస్తే నువ్వు చీకట్లో ఉన్నావు, చీకట్లో నడుస్తున్నావు అంటే నీకు వెలుగు వాక్యము నీలో లేదు. దేవుని యొక్క వాక్యపు వెలుగులో నువ్వు నడవట్లేదు అని అర్థం. కాబట్టి గుడ్డివానికి ఎలాగ తో చూపిస్తాడు, ఇద్దరు గుంటలో పడతారు కదా అని ఆ పరిశీల గురించి రాస్తాడు ప్రభువు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సత్యవాక్యము నీలో లేదు అని అంటాం. మనం ఏం చదువుకున్నాం? 2వ పత్రికలో 3వ వచనంలో సత్యవాక్యము ప్రేమ. ఇప్పుడు సత్యవాక్యం ఏంటి? క్రీస్తు యొక్క సత్యవాక్యం నీలో లేకపోతే, లేదా ఆ వెలుగులో నీవు లేకపోతే ఇక నువ్వు ఎక్కడుంటావు? చీకట్లో ఉంటావు. నీ నడక చివరికి ఎక్కడ పడిపోతుంది అని అంటే గుంటలో పడిపోతావు. ఇక్కడేం రాస్తున్నాడు మరి? ఈ 11వ వచనంలో చీకటిలో నడుచున్నాడు, చీకటి అతని కనులకు గుడ్డితనం కలగజేస్తుంది కనుక తాను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. అంటే గురి లేనటువంటి ప్రయాణం చేస్తున్న వ్యక్తికి ఉదాహరణగా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రేమ లేనటువంటి వాడు తన యొక్క ప్రయాణములో తనకు ఒక గురి లేదు, గుడ్డితనము తనకుంది. కాబట్టి ఆయన ప్రయాణంలో దానికి అర్థం లేనటువంటి ప్రయాణం, ఎక్కడికి వెళ్తానో తెలియనటువంటి ప్రయాణం తనకుందని ఆయన జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఆయన ఒక మాట ఏమంటాడంటే, మనం ఒకరినొకరము ప్రేమించవలనని నిన్ను వేడుకొనుచున్నాను. సహోదరుని ప్రేమించాలి, మీ ఇంట్లో వాళ్ళని ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. ఆ ప్రేమలో 12 లక్షణాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆ 12 లక్షణాలు ఎడమ సైడ్ రాసుకొని కుడి సైడు నీకున్న పర్సంటేజ్ ఏంటి, ఇంకొక కాలంలో మరి తక్కువ పర్సంటేజ్ రావడానికి గల కారణం ఏంటో కూడా రాసుకోండి. నేను ఎవరి మీద ఇలాగ పెట్టుకున్నాను, ఎవరి మీద ఎంతెంత పెట్టుకున్నాను, వీటిని తీయడానికి నేను వాక్య వెలుగులో ఎలాగ సరి చేసుకోవాలి. ఇలాగ చేసుకుంటే అప్పుడు మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 దాన్ని మనము తూచ తప్పకుండా పాటించిన వాళ్ళం అవుతాం. ఏమని? కాబట్టి ప్రతి మనుష్యుడు తను తానే పరీక్షించుకోవాలి, ఆయనే చేసుకోవాలి, ఆయన మాత్రమే పరీక్షించుకోవాలి. మన చెక్ లిస్ట్ ఇలాగ రాసుకొని నా పర్సంటేజ్ ఎంత, ఎన్ని మార్క్స్ వేసుకుంటావు, ప్రేమ విషయంలో ఎన్ని మార్క్స్ వేసుకుంటావు. నిజంగా ఒక భయంకరమైనటువంటి మాట ఏంటంటే, ప్రేమను అనుభవించి ప్రేమని చూపలేకపోవడం. క్రీస్తు ప్రేమని ఉచితంగా నువ్వు అనుభవించి అదే ప్రేమని నువ్వు ఇతరులకు చూపలేకపోవడం ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం అండి. కాబట్టి దేవుని ప్రేమను నువ్వు తినడమే నీకు వస్తే, మరి తిన్న తర్వాత వచ్చిన దాన్ని ఇతరులకు చూపెట్టలేకపోవడం అనేటువంటిది ఎంత భయంకరం. కాబట్టి విశ్వాస జీవితంలో దీన్ని దేవుడు ఏమంటున్నాడు? వ్యర్థం, నిరుపయోగం, ఇది ప్రయోజనం లేదు, అది యూజ్లెస్ అని అనిస్తున్నాడు. నువ్వు ఎన్నైనా చేయి, సమస్తానికి మూలమైంది ఏంటంటే ప్రేమే. ఎందుకంటే ఆ ప్రేమ వల్లనే నువ్వు ఈ దినం నీ పాపాన్ని నుంచి విముక్తి పొందావు, నిర్భయంగా నువ్వు ఆరాధిస్తున్నావు. నాకు ఇప్పుడు చనిపోయినా నాకు ఏం భయం లేదనే ఆ స్పృహలో నీవు ఉన్నావు. మరి అలాంటప్పుడు ఆ ప్రేమను వ్యక్తపరచలేకపోవడం అనేటువంటిది అది మన బలహీనత. ఆ బలహీనత ఎంతవరకు ఉంది అనేటువంటిది నువ్వు బేరీజు వేసుకుంటే నిజంగా నువ్వు గొప్ప విశ్వాసిగా నువ్వు మిగిలిపోతావు. కాబట్టి ఇక్కడ ఇంకా రెండో మాట, ఈ 10 వచనాల్లో రెండో మాట ఏమంటాడంటే, క్రీస్తును అంగీకరించినటువంటి వారు చాలామంది ఉన్నారు, వారిని మీరు వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే వాక్యం వినేటప్పుడు లేదా బోధ చేసేటువంటి వారు మన దగ్గరికి వచ్చినప్పుడు సత్యవాక్యమా అది అసత్యవాక్యమా, సత్యవాక్యమా అసత్యవాక్యమా అని ఎలా నిర్ధారణ అవుతుంది అని అంటే, క్రీస్తు లేని ఆ వాక్యం ఏదైనా అది అసత్యవాక్యమే. ఇక్కడ చూడండి ఎటువంటి వారు వంచకులు ఉన్నారంటాడంటే 7వ వచనంలో యోహాను రాసిన పత్రికలో 2వ పత్రికలో, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు, అటివాడే వంచకుడును క్రీస్తు విరోధునై ఉన్నాడు. అంటే క్రీస్తు విరోధులు, క్రీస్తు సువార్తకు విరోధమైనటువంటి సువార్తను పట్టుకొని ఈ లోకంలో ఉన్నారు. అలాంటి వారు నీకు ఎదురైనా, నీ ఇంట్లోకి వచ్చినా నువ్వు వారికి కనీసము ఏమనొద్దండి, చూడండి ఆ మాట ఉంది, శుభమని చెప్పొద్దు, ఆ తర్వాత నీ ఇంట్లో వాడిని చేర్చుకోవద్దు, కనీసం విష్ కూడా చేయొద్దు అన్నట్టుగా ఉంది. అంటే క్రీస్తు యొక్క
సువార్తకు భిన్నమైన సువార్తను పట్టుకొని వచ్చినటువంటి వ్యక్తులు. ఆ కాలంలో యేసుక్రీస్తు ఇప్పటికీ నేను చాలాసార్లు వింటాను, యేసుక్రీస్తు శరీరధారి అయి ఇక్కడికి వచ్చాడు అంటే ఒక మనిషిలాగానే వచ్చాడు, ఆయనేమో దేవుడు కాదు అని అన్నవాళ్ళు ఆనాడు ఉన్నారు, ఇప్పటికీ వాదించేటువంటి వారు ఉన్నారు. సరే, ఏదేమైనా ఆయన చేసిన క్రియలన్నీ మనకు కనబడ్డాయి, చూసిన వాళ్ళు ఉన్నారు, ప్రత్యక్షంగా చూసి రాసిన వాళ్ళు ఉన్నారు, మనము చదువుతున్నాం, ఇవన్నీ అనుభవిస్తున్నాం. అయితే ఇక్కడ ఈ అనుభవించేటువంటి క్రమంలో నీ విశ్వాస యాత్రలో ఇలాంటి వారు కూడా నీకు తారసపడతారు. వారి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏది విన్నా ఏది చేసినా అది క్రీస్తుకు విరోధమైనది అయితే నువ్వు దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నాడు. ఎందుకు అని అంటాడంటే 8వ వచనము 2వ భాగం నుంచి ఏమంటాడంటే, మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. సో మీకు ఏ ఫలం రావాలి? కంప్లీట్ ఫలం రావాలి. పూర్ణ ఫలం నువ్వు పొందాలంటే మేము చెప్పిన సత్యవాక్యం ఏదైతే ఉందో, నీవు విశ్వసించిన ఆ సత్యవాక్యం ఏదైతే ఉందో, ఆ సత్యవాక్యము వినుట వలన కలిగిన ఫలితమే నీ విశ్వాస జీవితం. సో ఈ విశ్వాస జీవితము నడిపేటువంటి క్రమంలో నీకు పూర్ణ ఫలం రావాలి అని అంటే ఇట్టి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వంచకులు వస్తారు, వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ముఖ్యంగా చేయాల్సింది ఏంటి? సత్య ప్రేమలు నీ లోపల ఉండాలి. అది 3వ వచనంలో మనం చూసాం. సత్యము, ప్రేమ, ఈ రెండు నీలో ఉంటే యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, సమాధానము నీ బ్రతుకులో తోడుగా ఉంటాయి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా నీ బ్రతుకు అదే అవుతుంది, జీరో అవుతుంది. కాబట్టి ఇక్కడ చివరికి ఒక మాట నేను మీకు చూపిస్తాను. చూపించి నేను ఆ బలలోకి మనం వెళ్దాం. చూడండి, సామెతలు 20వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం చదవండి. నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతును అనుకొనదగిన వాడెవడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతునని అనుకొని వాడెవడన్నా ఉన్నాడా అని క్వశ్చన్ మార్క్తో ఆయన సామెతల్లో రాసినట్టుగా మనం చూస్తాం. సో పాపం పోగొట్టుకొని పవిత్రుడనైతును అనుకొని ఉన్నటువంటి వారు ఎవరు ఉన్నారా? ఎందుకు ఈ ప్రశ్న అంటే, మనము ఎప్పుడు నిరంతరము ఈ పాప యొక్క పరిహారార్థమై మనం దేవుని యొద్ద ప్రార్థిస్తూనే ఉండాలి. అందుకే మన మధ్యలో ఆయన యొక్క బల్ల ఉంచబడింది. కాబట్టి నీకంటిన చిన్న పాపమైనా నేను ఈ రోజుతో నాది అయిపోయింది, ఇంకా నాకు అంటదు అనడానికి వీల్లేదు. సో క్షణక్షణం, ఏ క్షణమైనా నీకు ఈ లోకంలో పాపం అంటే అది అవకాశం ఉంది. కాబట్టి ప్రభు బల్ల ఎదురుకు వచ్చేటప్పుడు మనం చిన్న పిల్లలాగా వచ్చి, దేవా నిజంగా నాకేమైనా పాపం ఉంటే ఇది తీసివేయి. తర్వాత నువ్వు ఒప్పుకునేటువంటి స్వభావము చిన్నపిల్లల స్వభావం లాగా ఉండాలి. ఆ తర్వాత నేను కప్పుకుంటాను, నేను ఒప్పుకోను అని అంటే దానికి పనిష్మెంట్గా దేవుడు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. సో నేను ఒప్పుకోను, నేను కప్పుకుంటానంటే అది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. నువ్వు ఇప్పటివరకు కప్పుకోవచ్చు, కానీ ఒక దినం అది బట్టబయలవుతుంది. అది నీకు నీ బ్రతుకులు అలాగే ఉండిపోతే నీకు ఏమీ ఉపయోగకరం కాదు. కాబట్టి విశ్వాసిగా నీకు నాకు ఉండవలసిన విషయం ఏంటంటే, ఎప్పటికప్పుడు మన యొక్క పాపాలని, మన పాప స్వభావాన్ని మనం ఒప్పేసుకోవాలి. మనం వాక్యంలో మనం చూసాం, ఆ తుమ్మకర్ర, దాని మీద ఉన్నటువంటి ఆ మేలిమి బంగారు యొక్క పూత. ఈ కంపారిజన్ మనం చూస్తున్నప్పుడు ఆ మేలిమి బంగారం యొక్క పూత లేకపోతే మన బ్రతికి ఎలాగుంది అనేటువంటి మాట మనం చూస్తున్నప్పుడు, నిజంగా ఆ మేలిమి బంగారము ఎక్కడుంది అని అంటే పరలోకంలో కూడా ఉంది. నువ్వు ఎక్కడుంటే అక్కడుంది. ఆ బంగారము స్వచ్ఛతకు పోల్చారని, ఆ స్వచ్ఛతనే ప్రభు నీలో నాలో కోరుతున్నాడని, అది ఎక్కడుండాలి? నీ హృదయంలోనే ఉండాలని, ఇది చాలా స్పష్టమైన మాటలు మనం వింటున్నప్పుడు మన ఆధ్యాత్మిక స్థితి యొక్క స్థాయిని మనమే అంచనా వేసుకొని మన బ్రతుకుని ఎదుటి వారికి ప్రత్యక్షపరచాలి. సో ఎదుటి వాళ్ళకి ఎట్లా ప్రత్యక్షపరుస్తామంటే, మనం ఎలాగున్నామో అదే కనబడతాం. అందులో ఇంకా నువ్వు దాపరికాలు ఏముండవు. ఎంతకాలం ఉంటాం మంచివాడిగా? చెప్పండి. నటించడం ఎంతసేపు అండి? ఎంతసేపు నటిస్తాం? నిజంగా నేను మంచివాడిగా నటించాలనుకుంటున్నానని ఎంతసేపు నటిస్తాం? ఒక 2, 3, 4వ రోజైనా నీ రూపం ఏంటో బయటపడుతుంది. కాబట్టి ఆ నటించడం ఎందుకు? మరి జీవిస్తే అయిపోతుంది కదా, క్రీస్తు వల్ల జీవిస్తే సరిపోతుంది కదా. కాబట్టి
విశ్వాసిగా నీవు నేను నటించడం కాదు, జీవించాలి. అది ఎవరి వలె? క్రీస్తు వలె జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఈ విశ్వాస యాత్రలో ఈ బల్ల, ఈ ఆరాధన, ఈ సమూహం యొక్క ప్రాక్టీస్. లేదంటే ఎవరికి వారు చేసుకోవచ్చు. ఇక్కడ యోహాను రాసినటువంటి పత్రికలో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఆ సంఘమా లేకపోతే మొత్తం సార్వత్రిక సంఘమా మనకేం తెలియదు. కానీ అక్కడ పిల్లలు అంటాడు, అమ్మ అంటాడు, వారికి రాస్తూ ఉంటాడు, మీరు ప్రేమ కలిగి ఉండండి, మేము చెప్పిన వాక్యం మీద మీరు నిలబడి ఉండండి అని అంటాడు. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి లేకపోతే దేవుడు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన అనేదానికి అర్థమే లేకుండా పోతుంది. రక్షణ పొందినాను అని చెప్పుకోవడానికి అర్థమే లేకుండా పోతుంది. కాబట్టి ప్రేమ నీలో ఏ స్థాయిలో ఉంది? నేను 12 లక్షణాలు చెప్పాను. నిజంగా ఈ వాక్యం నీకు అన్వయించుకోవాలనిపిస్తే నేను చెప్పినట్టుగా రాసుకోండి. ప్రేమ చెప్పిన ఆ లక్షణాలని, ఆ తర్వాత నీకు ఎంత పర్సంటేజ్ ఉంది, ఆ పర్సంటేజ్ తగ్గినటువంటి కారణం ఏంటి, అది పోవడానికి నువ్వేం చేసుకోవాలి, ఇవన్నీ నువ్వు కనుక 100%కి వస్తే నిజంగా నువ్వెంత ధన్యుడవు, ఎంత రిలీఫ్, ఎంత రిలాక్స్డ్గా నువ్వు బ్రతుకుతావు, ఎంత రిలాక్స్డ్గా బ్రతుకుతావో నీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అని పరిశీలన చేసుకొని మనం ప్రభు బలలో పాల్పొందాం. మనం ఆ రీతిగా ఒక నుంచి మనం పరీక్షించుకుందాం.